హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా ముఖేష్ అంబానీ గారి కుమార్తె ఈషా అంబానీ గారి వివాహం ఆనంద్ పెరుమాల్తో జరిగిన సంగతి మనకు తెలిసిందే. ముఖేష్ అంబానీ నివాసమైన యాంటీలియాలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును, పెళ్లి జరిగిపోయింది కదా, ఇప్పుడు ఆ విషయం గురించి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు, ఆ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, ఎందుకు చెప్తున్నాడా అని మీరు ఆలోచించవచ్చు. అయితే దానికి కూడా కారణం ఉంది. అదేమిటంటే ఈషా వివాహం గురించే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు చర్చలు జరిగేంత విషయం ఏముందా అని కూడా మీరు ఆలోచించవచ్చు. అదేమిటంటే ఆమె పెళ్ళికైన ఖర్చు ఎంతో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వాల్సిందే. అవును, $100 మిలియన్ అంట. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 718 కోట్ల రూపాయలు. షాక్ అయ్యారు కదా. 718 కోట్ల రూపాయల అనేసి ప్రతి ఒక్కరు కూడా నోరు ఎల్లబెడుతున్నారనే చెప్పుకోవాలి. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు ఎంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాడు ముఖేష్ అంబానీ? అంటే ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఖర్చు పెట్టుంటాడా, లేదంటే ఇండియాలోకి వెళ్ళా తానే ఒక ధనవంతుడని చెప్పుకొని నెంబర్ 1లా కనిపించాలనేసే ఇంత డబ్బు ఖర్చు పెట్టాడని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈషా అంబానీ పెళ్లి దుస్తుల గురించి. అవును, దాదాపు 24 కోట్ల రూపాయలు పెట్టారంట ఆ దుస్తుల కోసం. 24 కోట్ల రూపాయలు పెట్టారా? ఏం డబ్బున్నలే కదా, ₹1 కోటి వస్తాయి కదా. పోనీ మహా అయితే ఇంకో 2 కోట్లు, ఇంకో 4 కోట్లు వేసుకోవచ్చు. మరి 24 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టారా అని మీరు అనుకోవచ్చు. అయితే ఆ దుస్తులు చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆ దుస్తుల కోసం 24 కోట్ల రూపాయలు పెట్టడంలో అసలు తప్పు లేదు. ఎందుకంటే వజ్రాలు కూడా దాంట్లో పొదిగారని అర్థమవుతుంది. ఆ దుస్తుల్లో ప్రత్యేకించి ఆ పెళ్లి దుస్తులు వాళ్ళే దగ్గరుని మరీ చూసుకున్నారని అర్థమవుతుంది. మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది 24 కోట్ల రూపాయలు ఈ దుస్తుల కోసం పెట్టడంలో తప్పు లేదు. మరి దీంట్లో వజ్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టవచ్చు అని మీకే అర్థమవుతుంది. అయితే ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కాబట్టి ఆ మాత్రం కూతురు కోసం ఏదైనా చేస్తాడు కదా ఒక తండ్రి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ప్రపంచంలోకెల్లా మొదటి పెళ్ళేమో, బాగా ఖర్చు పెట్టిన పెళ్ళేమో అని అనుకోవచ్చు. అది తప్పు. ఏంటంటే మొదటి అంటే ఖరీదైన పెళ్ళి ప్రపంచంలోకెల్లా యువరాజు చార్లెస్ డయానాల వివాహం. ఇది రెండోదని తెలుస్తోంది. అయితే ఈషా అంబానీ మరియు ఆనంద్ పెరుమాళ్ల వివాహం ప్రపంచంలోకెల్లా ఖరీదైన పెళ్ళి రెండో దాని కింద మనకు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం నిజంగా మనం ఒక్కొక్కరికి షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. 718 కోట్ల రూపాయలు అంటే మామూలుగా చెప్పండి, దాన్ని లెక్క పెట్టడానికే మనకి సాధ్యం కాదు. ఏది ఏమైనా కూడా ఇంత గ్రాండ్గా ముఖేష్ అంబానీ వివాహం చేయించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమేనండి. 718 కోట్లు. సరే, మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం కూతురి కోసం తండ్రి చేయొచ్చు అంటారా, లేకపోతే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అసలు అవసరం లేదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.